రేపల్లె పట్టణంలో ఆటో డ్రైవర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు. సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన వారికి వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద రహదారిపై ఆటోలు ఆపి బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆటో ర్యాలీ చేపట్టారు. అనంతరం వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డుపైన పడే పరిస్థితి ఏర్పడిందని ఆయన హెచ్చరించారు. కరోనా తర్వాతే రవాణా రంగం కుదేలైందని, ఇప్పుడు ఈ పథకం కారణంగా ఆటో కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని తెలిపారు. ఆటో డ్రైవర్తో చర్చించకుండానే నిర్ణయం తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న హామీ కూడా అమలు కాలేదని గుర్తు చేశారు. ఈ ధర్నాలో అనుబంధ యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇల్లు, పిల్లల చదువులు, పెళ్లిళ్ళు అన్నీ కూడా ఈ ఆటో నడపడం ద్వారానే జీవనం గడుపుతా ఉన్నాడు. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకి మరణ శాసనం లాగా ఈరోజు ఉచిత బస్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఉచిత బస్సులకి ఆటో డ్రైవర్లు కానీ, సిఐటి కానీ ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఒక పథకాన్ని ప్రవేశపెడుతుంటే ఈ పథకం వల్ల ఎవరు నష్టపోతున్నారో వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు సరైనటువంటి నిర్ణయాలు చేయలేదు. ఈ పథకం అమలుకు ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము రాజకీయ విమర్శలు చేయటం లేదు. నూతన ప్రభుత్వంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 ఉచిత బస్సులప్పుడే ఆటో కార్మికులను ఆదుకోవడానికి, ఆటో కార్మికులకి ఉపాధికి ఇబ్బంది లేకుండా నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రకటించారు. ఆటో కార్మికులకి ఏ ఒక్క రూపాయి కూడా ప్రకటన చేయలేదు. ఇతర రాష్ట్రాల్లో కొద్ది గొప్ప ఆదుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లు, వీళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళకి ఏం ఉద్యోగం ఈరోజు ప్రభుత్వంలో కల్పిస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అట్లానే ఈరోజు క్యాబినెట్లో మేము చర్చిస్తాము, ఆటో కార్మికులను ఆదుకోవడం కోసం నిర్ణయం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 14 మాసాలు ప్రభుత్వం వచ్చి గడిచింది. ఉచిత బస్సు ఇప్పుడు అమలు చేస్తున్నారు. మీరు ఉచిత బస్సు అమలు చేయడం ద్వారా ఇప్పటికే రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్నటువంటి, బస్ స్టాండ్లకు దగ్గరగా ఉన్నటువంటి ఆటో కార్మికులకి ఉపాధి దొరకటం లేదు, టికెట్లు రావటం లేదు. ఆటోలు తిరగకపోతే ఆటోలు ఎవరైతే ఉపాధి పొందుతూ ఉన్నారో వీళ్ళు కిస్తీలు కట్టలేక నెలకి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల కిస్తీలు కట్టాలి. ఈ కిస్తీలు కట్టలేక ఆత్మహత్యలే సరైన ఉన్న పరిస్థితిని నెట్టబడుతున్న పరిస్థితి ఉంది. అందుకని అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి. వాహన మిత్ర ద్వారా గతంలోనే ప్రకటించారు. మేము వాహన మిత్ర ద్వారా గత ప్రభుత్వం 10,000 ఇస్తా ఉంది, మేము అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఏడాది గడిచింది, ఆ వాహన మిత్ర ఇవ్వలేదు. జీవో నెంబర్ 21ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. పెనాల్టీల్ని 1,000 రూపాయలు పెనాల్టీలు కట్టేలాగా ఈరోజు ఉన్నాడు. మన వాళ్ళు మిత్రులు చెప్తా ఉన్నారు, రేపల్లెకి బ్రేక్ ఇన్స్పెక్టర్ వచ్చారనే పేరుతో బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆటోల మీద, వాహనాల మీద కేసులు రాయటం మొదలు పెడితే 30,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కేసులు రాస్తున్నారు ఈ జీవో నెంబర్ 21 ఆధారంగా. అందుకనే ఈ జీవో నెంబర్ 21 రద్దు చేయాలంటున్నాం. అట్లని ఆటో కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసినా, వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చిన్నపిల్లలు పురుగుళ్ళు పోసినా, లేదా ఎవరైనా ఒక ఆటో కార్మికుడు చనిపోయినా, లేదా ఆటో కార్మికుడికి ఏదైనా ప్రమాదం జరిగినా ఆదుకోవటానికి ఉండేది. గత ప్రభుత్వంలో 2014 ఎన్నికల్లో, అంతకుముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీడియా సందర్భంగా డ్రైవర్లందరికీ గుర్తింపు కార్డు ఇచ్చారు. ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇస్తామని. అది ఆ ఒక్క సంవత్సరానికే పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ డ్రైవర్కి ప్రమాదం జరిగినా ఎక్కడ 10 రూపాయలు కూడా వస్తున్న పరిస్థితి లేదు. అందుకని ఈరోజు ఆటో డ్రైవర్లని, ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఏపీ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్రం మొత్తం మీద అనేక చోట్ల మీద రోడ్ల మీద వస్తున్నారు. రేపల్లి పట్టణంలో ఈ వాహనాలతో ఈ ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతోంది. ఒకటే డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని, ఈ ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా గత వైసీపీ ప్రభుత్వం కానీ, అంతకుముందు తెలుగుదేశం కానీ
లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు ఉద్యోగాలు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుకున్నటువంటి వాళ్ళు